ఒక ప్రత్యేకమైన ఘట్టానికి సాక్ష్యంగా మనం ఇవాళ ఎన్టీవీ లైవ్ షోని ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాము. గవర్నర్ ప్రసంగంతో ఇవాళ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. వాళ్ళ గవర్నర్ ప్రసంగం 11 గంటల 6 నిమిషాలకి ముహూర్తం నిర్ణయించారు. తర్వాత రేపు వారికి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి సమాధానం చెప్పిన తర్వాత సభ 3 రోజులు అలాగే శనివారాలు సభ జరుగు తర్వాత మళ్ళీ 13వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే మొట్టమొదటిసారి జరుపుకుంటున్న సభ ఏ రకంగా ఉండబోతోంది? ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో సభ జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది? పాత ఘర్షణలు లేకపోతే రాజకీయంగా కొంత ఉప్పు నిప్పులో ఉన్న ప్రతిపక్షం అధికార పక్షాలు ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీసే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఈ అంశాలు లైవ్ షోలో ఇవాళ మనం మాట్లాడదాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ఎమ్మెల్సీ ముద్దా వెంకన్న గారు జాయిన్ అవుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ బాబు గారు జాయిన్ అవుతున్నారు. ఆదిమూలపు సురేష్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సంతనోత్తరపాడు నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రఘునాథ్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు వారు. రైట్ వెంకన్న గారు, ముందుగా మీతో ప్రారంభిద్దాం. ఒకటి చూసాం మనం 2014 నుంచి ఇటు అధికారంలోకి మీరు తెలుగుదేశం పార్టీ వచ్చాక ప్రధాన ప్రతిపక్షం, సరే ఒకే ప్రతిపక్షం వైసీపీ ఉన్నాక కొంత కారణాలు ఏవైనా ఒక ఉప్పు నిప్పు లాంటి వాతావరణం మనం ఇందాక అనుకున్నట్టు. అయితే గత ఘర్షణలు గత పద్ధతులు వదిలేసి ఇవాళ ఒక చరిత్రకు శ్రీకారం చుడుతున్నారు మీరు. మొదటిసారిగా అమరావతిలో సభ ఎటువంటి ధోరణిలో జరుగుతాయని మీ అంచనా ఉంది? ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే 2.5 సంవత్సరాలలో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మించడం అనేది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం, మరే వ్యక్తికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉండి మనం పరిపాలించవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి భరోసా ఇవ్వడానికి 10 సంవత్సరాల తర్వాత రాజధాని నిర్మించుకోవాలి. కానీ ముందే వచ్చి రాజధాని నిర్మించుకుంటే ఇక్కడికి అనేక సంస్థలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి యువతకి. అలాగే ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో ఉంటే పరిపాలించే వాళ్ళు తెలంగాణలో ఉండడం కరెక్ట్ కాదని ఒక చరిత్ర సృష్టించి కేవలం 2.5 సంవత్సరాల్లో ఆయన ఒక రాజధాని నిర్మించి ఇవాళ అసెంబ్లీ సమావేశాలు అక్కడ నిర్వహించడం అనేది ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో కూడా అటువంటి నాయకుడు ఉండరు. అది ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి అభినందనలు తెలపాల్సినటువంటి టైం. పోతే వైఎస్ఆర్సీపీ గురించి చెప్పాలంటే, వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు గారు కూడా 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన చాలా హుందాగా ప్రజా సమస్యలపై మాట్లాడారు, ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మేము కూడా ఆయన పిలుపుకి అనేక పోరాటాలు చేశాం. కానీ ఈ విధంగా ఇంత వల్గర్గా మాత్రం ఏ రోజు కూడా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మా నాయకుడు ఇవాళకి కూడా మాకు చెప్పేటప్పుడు, మా క్లాసులు తీసుకునేటప్పుడు చాలా హుందాగా ప్రవర్తించాలి, ప్రజల మనల్ని పొందాలంటే మీరు చాలా హుందాగా ఉంటేనే వస్తారు తప్ప మీరు ఎలా పడితే అలా అంటే వెంకట గారు ఇప్పటి వరకు చూసారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు అన్నట్టుగా అధికార పక్షం ప్రతిపక్షం సరే ఎట్లా ఉంది అంటే అవగాహన లేదు, లేకపోతే కొత్తగా వచ్చారని మీరు అనొచ్చు, లేకపోతే సీనియర్లు అందరూ మూకుమ్మడి దాడి చేస్తున్నారని ప్రతిపక్షం వైసీపీ ఆరోపించవచ్చు. అయితే ఇవాళ కొత్తగా ఒక శాసనసభ సొంత ప్రాంతంలో ప్రారంభించుకున్నారు కాబట్టి ఈ అరుపులు గోలలు లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందారోపణలు అవినీతి ఆరోపణలకే కాకుండా అంటే ప్రజలు కోరుకునేదానికి నేతలు ఇచ్చేదానికి ఒక మంచి ఆచరణ సాధ్యమయ్యే పద్ధతిని ఏమైనా తీసుకొచ్చే ఆలోచనలో అధికార పక్షం ఉందా? అదే చెప్తున్నామండి, మేము తప్పకుండా ఉంటాం. ఎందుకంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసుకోవాల్సిన పని. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఆయన. ఇవాళ కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడింది, ఆ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కూడా హుందాగా ప్రవర్తించి ఆయన సభ్యులను కూడా ఆయన కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అతనిదే, మాది కాదు. ఎందుకంటే సీఎం గారు మేము తెలుగుదేశం పార్టీ, ఆయన మా పార్టీకి లీడరు, కానీ అవతల పార్టీకి ఎవరో జగన్మోహన్ రెడ్డి. రెండు పక్షాలకే బాధ్యత ఉంటుంది, కొంత చూసుకుంటే కొంత అధికార పక్షానికి. ఒక్క విషయం చెప్తాను. మొన్న దివాకర్ ట్రావెల్స్ వాళ్ళది యాక్సిడెంట్ అయింది, మాట్లాడదాం నెక్స్ట్ అంశాల వారిగా. రైట్ సురేష్ గారు, అంటే వారు అన్నారు ప్రతిపక్షం సహకరిస్తే ఖచ్చితంగా మంచి సుహృద్భావ వాతావరణంలోనే ఈ మొదటి సమావేశాలు బడ్జెట్ సమావేశాల ద్వారా ప్రారంభమవుతున్న సమావేశాలు జరుపుకోవచ్చు. మరి మీరేం చెప్తారు? ప్రతిపక్షం ఎప్పుడు శాసనసభ సమావేశాలు జరగాలని కోరుకుంటాయి. ఎందుకంటే మాకు ప్రతిపక్షంగా ప్రజల సమస్యలను లేవనెత్తడానికి, ప్రజల గొంతుకును వినిపించడానికి ఒక
పెద్ద వేదిక. ఈ వేదికను మేము ఎట్టి పరిస్థితుల్లో మేము చేజార్చుకోం. కాబట్టి పదే పదే మేము శీతాకాల సమావేశాలు కూడా మేము పెట్టాలని చెప్పాము. శీతాకాల సమావేశాలు వాళ్ళు పెట్టడం జరగలేదు. మరి ఏదేమైనప్పటికీ రాజ్యాంగ పరంగా ఒక అప్లికేషన్ కాబట్టి ఈ వ్యవధి 6 నెలలు దాటకూడదు కాబట్టి ఈ రోజు బడ్జెట్ సమావేశాలు మరి నిర్వహిస్తా ఉన్నాం. సంతోషం, చాలా సంతోషం. దీన్ని ఇంకా ఎక్కువ కాలం ఇప్పుడు మీరు గమనించినట్లయితే కాల పరిమితి కూడా తగ్గుతా ఉంది. పోయినసారి బడ్జెట్ సమావేశాలు 18 రోజులు, ఈసారి సమావేశాలు 14 రోజులు. ఒక సమావేశాలు మొత్తం తీసేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం, శీతాకాల సమావేశాలను. సో ఈ విధంగా ఎందుకు అధికార పక్షం ఈ విధంగా వెనకంజ వేస్తుందో మాకు అర్థం అవట్లేదు. మేము పరిపూర్ణంగా సమావేశాలను పూర్తిగా నిర్వహించడానికి, ముఖ్యంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 6 నెలల కాలం తర్వాత మేము ఈరోజు తాత్కాలిక భవనాల్లో మీలాగే ఇప్పుడు తాత్కాలిక స్టూడియో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అంత తాత్కాలికంగా ఉంది. అయినా కానీ ఏదైనప్పటికీ మరి ఈరోజు గౌరవించి ఈరోజు మరి ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రజా సమస్యలను, ముఖ్యంగా బడ్జెట్ ఈ రాజ్యాంగ పరంగా మనకి ఇచ్చిన అవకాశం కాబట్టి ముఖ్యంగా ఒక నెల సమయం దొరికింది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న మధ్య కాలం కాబట్టి అనేక అవకాశాలు ఉన్నాయి. మనకి ఎన్ని బడ్జెట్, మనకి ఎంత కేటాయింపులు జరిగాయి, ముఖ్యంగా ఈ యొక్క విభజన చట్టంలో మనకి ఇచ్చిన ఈ యొక్క నిధులు, అరకొర నిధులు ఏ విధంగా మనకు సరిపోతాయి, చట్టబద్ధత ఏ విధంగా కల్పించాలని అనేక అంశాలు మేము లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పుడు శాసనసభను మరి డిస్టర్బ్ చేయడానికి లేకపోతే శాసనసభను మరి జరగకుండా ఉండడానికి మేము ప్రయత్నం చేయలేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ప్రతిపక్షానికి కూడా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధికార పక్షం మీద ఉంది. ప్రతిపక్షాన్ని, అధికార పక్షాన్ని రెండు సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత సభాపతి మీద ఉంది. ఎప్పుడు సభాపతి అంటే ఆయన ఒక పార్టీ నుంచి వచ్చినా కూడా స్పష్టంగా చెప్తున్నారు, ఒక పార్టీ నుంచి వచ్చినా కూడా స్పీకర్, అవును, స్పీకర్ అనే పర్సన్ ఈజ్ అ పర్సన్ హూ స్పీక్స్ లెస్. ఈజ్ నాట్ ఎ స్పీకర్. పేరుతో ఉన్నా కూడా ఈ షుడ్ స్పీక్స్ లెస్ అని చూపంతా ఎప్పుడు ప్రతిపక్షం మీద ఉండాలి. ప్రతిపక్షానికి ఎక్కువ ఎంత అవకాశాలు ఇస్తే అంత వాళ్ళు తీసుకురావాల్సిన అవసరం, వాళ్ళు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రం చూసారా మీరు? తెలంగాణలో వాళ్ళు ఎన్నిసార్లు చూడండి 2 విడతలుగా వాళ్ళు సమావేశాలు పెట్టుకుంటా ఉన్నారు. శీతాకాల సమావేశాలు బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటా ఉన్నారు. అలా ఎందుకు వీళ్ళు ముందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కోరుకుంటుంది ఏంటంటే ఇటు అధికార పక్షం ప్రతిపక్షం మధ్య కూడా అలాంటి వాతావరణం ఉండాలి. ఏదన్నా వీళ్ళు ఒకటి రైస్ చేయగానే అధికార పక్షం నుంచి లేకపోతే దాడో లేకపోతే వాళ్ళ మీద మీరు కూడా వ్యక్తిగతమైన దాడో చేస్తే అసలు సమస్యలు పక్కదారి పట్టిపోతున్నాయని ప్రజలు కూడా కొంత ఆందోళనలో ఉన్నారు. నూతన అసెంబ్లీ రాజధానిలో ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రస్తుతం మనం విజయవాడలో లైవ్ షో నిర్వహించుకున్నాం కృష్ణానది తీరంలో, ఇటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర. రైట్. సో సుధాకర్ బాబు గారు, మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ అంచనా ఏమిటి? వాళ్ళ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎట్లా ఉండాలి సభల్లో, లేకపోతే ప్రజలకు ఏ రకమైన వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండే చర్చలు జరగాలని మీరు ఆశిస్తున్నారు? ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు జరగటం అనేదాన్ని మేము స్వాగతిస్తూ సంతోషపడుతున్నాం. చాలా సంతోషకరమైన రోజు ఈరోజు, ఒక చరిత్రాత్మకమైన రోజు, అందరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. అదే సందర్భంలో సుమారుగా 33,000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతుల యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం ఇది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళందరూ ఏక మనసుతో భూములు ఇచ్చేశారు. 54,000 ఎకరాలు ఎక్వైర్ చేసింది ఇప్పటి వరకు ప్రభుత్వం. ఈరోజు కట్టిన తాత్కాలిక భవన నిర్మాణంకు అయిన వ్యయం ఇంచుమించుగా 300 కోట్ల పైచిలుకు. ఈ 300 కోట్ల పైచిలుకుతో బహుశా శాశ్వత నిర్మాణానికి కూడా వారు ప్రారంభోత్సవాలు జరిపించి ప్రభుత్వం చెప్పినాక దాదాపు 550 కోట్లు ఆ డబ్బులతోనే శాశ్వత నిర్మాణాలను కూడా వారు ప్రారంభించి ఉండుంటే మరి కాస్త సంతోషంగా ఉండేది మాకు. ఎందుకు ఆయన ఫైనల్ ఇంకా సిద్ధం కాలేదుగా? ఏం సిద్ధం చేస్తారు? మాస్టర్ ప్లాన్ ప్రజలు ఈ విషయంలో మీరు మనం బయట నుంచి చూసేవాళ్ళం ఎలా చూస్తున్నామో మీరు ప్రత్యక్షంగా నేను ఆ గ్రామాల్లో తిరుగుతున్నాను కాబట్టి మీకు నేను ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఈ రోజున కొంత సంతోషంగా ఉన్నారు. ఈ రోజు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవంలో పూర్తి స్థాయిలో ఆర్గనైజింగ్ బై టీడీపీ అది దాన్ని మనం రాజకీయంగా చూడాల్సిందే. అది రైతులు ఆర్గనైజ్ చేసింది కాదు, అది తెలుగుదేశం నాయకులు ఆర్గనైజ్ చేసింది. మేము ఒక ప్రణాళికాబద్ధమైన చర్చను కోరుకుంటున్నారు ప్రజలు. ఇది 2 వ్యక్తుల మధ్యలో పోరాటం లాగా కనపడుతుంది కానీ ప్రజా సమస్యలకు ప్రతిబింబించేటువంటి శాసనసభల లాగా, ఇది ప్రజాస్వామ్యానికి ప్రతీకైనటువంటి దేవాలయం లాగా మాత్రం ఎవరు భావించట్లేదని గత సమావేశాలను పరీక్షిస్తే అది అర్థమవుతుంది. ప్రతిపక్ష నాయకులు
ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు అనేటువంటిది సత్యం. ఆయనకే కాదు, ప్రతిపక్షాలు అనేవి ఈ రాష్ట్రంలో లేవు అని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. వారు పదే పదే అంటే మొదటి సమావేశాలే మళ్ళీ ఒక రాజకీయ హీట్ తో ఘర్షణ వాతావరణంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందా? అసలు వారి వైఖరే, చంద్రబాబు నాయుడు గారి వైఖరే మనమే 30 సంవత్సరాలు పరిపాలించాలి, ఎవరు ఉండకూడదు అంటున్నారు. వారు ముఖ్యమంత్రి హోదాలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన నాయకుడు అంటే అది ఎప్పుడు ప్రతిపక్షాలు ఉండకూడదు అంటున్నారు. అది ఎప్పుడు 80% పైగా ప్రజల మనసులు గెలుచుకునేలాగా పాలన నేను కంప్లీట్ చేస్తాను. సుధాకర్ బాబు గారు, నేను కంప్లీట్ చేస్తాను. చెప్పింది నేను కంప్లీట్ చేస్తాను. ఆయన వారి 30 సంవత్సరాలు ఉద్దేశం అలా కాదు, 30 ముఖ్యమంత్రిగా అంటే 30 సంవత్సరాలు పరిపాలించాలంటలా ప్రజలు 30 సంవత్సరాలు పరిపాలించడానికి అవకాశం ఇవ్వాలి. ఈ రాష్ట్రాన్ని అలా తీర్చిదిద్దాలని ఆయన నన్ను కంప్లీట్ ప్రజానాయకుడు, రాజ్యాధినేత రాజ్యాన్ని పరిపాలించడం మొదలెట్టిన తర్వాత దాంట్లో పార్టీలు ఉండవు, వ్యక్తులు ఉండరు. ఆయన అల్టిమేట్ గా రాజ్యాధినేత, అందరికీ ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీకి కాదు ముఖ్యమంత్రి, ఆయన ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి. ఇతర పార్టీలను గౌరవించడం ప్రారంభించాలా. ఆహ్వానం పంపకుండా ఆహ్వానాలు పంపారు. మాకు రాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం, మరి వైసీపీకి వచ్చిందో లేదో మాకు తెలియదు. SMS లు, వాట్సాప్ లు ఎక్కడ లేదు, ఆహ్వానాలు లేవు. ఇది సొంత కార్యక్రమాలుగా మారుతుంది. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వానికి ఇప్పుడు మరి ఆ లోపాలన్నింటినీ గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆ పాత కక్షలతోనో లేకపోతే వైషమ్యాలతోనో ముందుకెళ్ళాలి. కక్షలు, కొత్త సంప్రదాయాలు అవసరం లేదు సార్. పాత సంప్రదాయాలకు విలువ ఇస్తే చాలు. పాత సంప్రదాయాలకు విలువ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇల్లు కాదు అది. వారి వ్యక్తిగత చర్చలు తెచ్చుకునే దానికి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకునే వేదిక కాదు అది. అది ప్రజా సంబంధిత అంశాల మీద 0 అవర్స్ లేవు సార్. నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ప్రతిబంధించేటువంటి మీరు ఎట్లా చూస్తున్నారు? సరే, ఎంతో కొంత అంటే కొంత అసంతృప్తిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సిన స్థాయిలో సహకారం రావట్లేదు అనుకున్నా కూడా కొంత రాజధాని విషయంలో కానీ లేకపోతే మిగతా భవనాల విషయంలో కానీ సరే వాళ్ళు 2.5 ఏళ్లలో ప్రారంభించుకోబోతున్నారు సమావేశాలు. ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు మన ముందుగా సొంత గడ్డ మీద చట్టాలు చేసుకునేటటువంటి వాళ్ళ కార్యక్రమం మొదలైనందుకు చాలా సుపరిణామం, ఆహ్వానించదగ్గ విషయం. ఇకపోతే మనకి వాస్తవానికి 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉండుండొచ్చు, అవకాశం ఉంది. ఆ రోజున అది ఎందుకు పెట్టారంటే ఈ విభజన సమయంలో సీమాంధ్ర ప్రజల హైదరాబాద్లో ఉన్నటువంటి వారి ధనమాన ప్రాణ రక్షణకి ఇది డౌట్ ఉంది కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితి అపోహలు భయాలు అక్కర్లేదు కాబట్టి ఎంత తొందర రావాలో అంత తొందర రావటం జరిగింది. ఇక తాత్కాలికం అంటే ఇప్పుడు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే తొందరగానే కట్టుకోవచ్చు. ఒక పెద్ద భవనం కట్టాలంటే దానికి రకరకాల డిజైన్లు, వేరే చోట్లకి వెళ్ళి చూసి రావటాలు అన్నీ ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీర్ఘకాలికంగా ఒక పెద్ద రాజధాని నిర్మించాలి అని అనుకుంటూనే లేటు జరగకూడదని ఒక చిన్న ఇది కూడా కట్టారు. అది తాత్కాలికం. తాత్కాలికం అయితే దీన్ని ఏమి నిరుపయోగం చేయరు. దాని తర్వాత ఏదో పనులకి ఉపయోగించుకుంటారు. కాబట్టి ఏదేమైనా వాళ్ళు ఇక్కడ జరగటం మాత్రం సంతోషం. ఇక రెండవది తప్పకుండా ఇది అధికార పార్టీకైనా ప్రతిపక్ష పార్టీకైనా నేను చెప్పగలిగేది ఏంటంటే మనం ఎంత హుందాగా ప్రవర్తిస్తేనే ప్రజలు అంత హర్షిస్తారు. అంతేగాని మరి చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పారు కాబట్టి దాన్ని ఏదో రూపంలో రెచ్చగొట్టడం లేకపోతే ఇంకోటి చేయటం, సభ వాయిదా వేయటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉన్నటువంటి సమయాన్ని ఈ శాసనసభ ఎన్నుకుని లోపలికి పంపింది ఎందుకు? వాళ్ళ సమస్యల్ని వాళ్ళ ఇవన్నీ అక్కడ ప్రతిబింబించి దాన్ని పరిష్కారం చూడాలని. అటువంటిది అప్పుడు దాన్ని వాయిదాలు వేసుకుంటే ఉపయోగం ఉంది. కాబట్టి ఇద్దరు కూడా అందరూ కూడా దీన్ని గౌరవించి చేస్తారని ఆశ. వెంకయ్య గారు, ఒకటి రాష్ట్రానికి ఇప్పుడు చాలా ముఖ్యమైన బడ్జెట్, మీరు బడ్జెట్ ఎలక్యూషన్ చేయాలి, గతంలో ఎంత జరిగాయి అవన్నీ చెప్తారు, అట్లాగే ఇప్పుడు ఎంత పెట్టబోతున్నారని చెప్తారు. సో తర్వాత ద్రవ్య వినిమయ బిల్లు మొత్తం అంతా యాక్చువల్ గా షెడ్యూల్ అంతా దీని ప్రకారం ఉంటుంది. అందులోనే ప్రజా సమస్యలు కూడా చర్చకు రావాలి. అయితే ఇప్పటికే ఒక రాజకీయ వేడి వాతావరణం కలిగిన నేపథ్యంలో ఇవాళ సభలు ప్రారంభమవుతున్నాయి. మన ప్రైవేట్ ట్రావెల్స్ యాక్సిడెంట్ కానివ్వండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ కానివ్వండి, మరోవైపు సస్పెన్షన్ వ్యవహారం కూడా లీకులు ఇచ్చారని మరి ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మరోసారి రోజాని ఏడాది సస్పెండ్ చేస్తారా, ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు వారు అన్నట్టు హుందాతనం అనుకుంటే కనుక కొంత ఒక పెద్ద మనసు చేసుకుని సభ ఏమన్నా పాత జరిగిన వాటిని క్షమించేసే అవకాశం ఏమైనా ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఒక కొత్తగా మళ్ళీ ప్రారంభించుకుందాం అనే ఆలోచన ప్రజలు మీడియా ద్వారా అన్ని చూస్తున్నారు. హుందాతనం అనేది చంద్రబాబు నాయుడు గారికి వేరే వాళ్ళు చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా హుందాగా ప్రవర్తించే వ్యక్తుల్లో
మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ మీరు మాట్లాడండి, ప్రజా సమస్యల మీద మాట్లాడమనండి. అసలు జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళు లేరా మాట్లాడడానికి? ఎవరికి అసలు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వడు ఎవరికి, అతనే మాట్లాడతాడు. కేవలం మీరు ఒక గమనించాలి ఇక్కడ జగన్మోహన్ మీరు మాట్లాడేటప్పుడు అర్థం రాలేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అతనే మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళడం, అందరూ అక్కడ నుంచోవడం, ఈ సభని స్తంభింప చేయడం వైఎస్ఆర్సీపీకి అలవాటైంది తప్ప చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ రోజు కూడా వ్యక్తిగత దోషంలోకి వెళ్ళింది వైఎస్ఆర్సీపీ. కొన్ని సందర్భాల్లో మంత్రులు కూడా వ్యక్తిగత దోషం తీశారు. తర్వాత అచ్చెన్నాయుడు గారు సరే చేశారు, తర్వాత క్షమాపణ చెప్పారు. ఎట్లా అంటే రెండు పక్షాలు సంయమనం ఉంది కదా. మరీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటే అసలు అసెంబ్లీలో మీరు చూస్తున్నారు కొంతమంది వ్యక్తులు, మీరు కనీసం 10-15 పేర్లు చూడొచ్చు, మరీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటే ఎవరన్నా మనుషులు కొద్దిగా కోపం వస్తుందిగా. ఇక అచ్చెన్నాయుడు కానీ వేరే వాళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడారు తప్ప ముందు ఎవరో మాట్లాడాల. అసలుకి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డికి ఏ విషయం మనదన్నా మాట్లాడే అర్హత ఉందా? 1,00,000 కోట్లు దోచుకొని నా 11 కేసుల్లో ఏమని ముద్దాయిగా ఉన్నటువంటి నువ్వు ప్రతి విషయం మీద అసలు మాట్లాడతారండి. చెప్పండి మీరు. జరిగి ఉంటే ఇప్పుడు మన దివాకర్ ట్రావెల్స్ దే ఉంది. అసలుకి ఆ డ్రైవర్ది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? లేదా ఎక్కడన్నా పోస్ట్ మార్టం రిపోర్ట్లు ప్రతిపక్ష నాయకులకు ఇస్తారా, లేదా ముఖ్యమంత్రులకు ఇస్తారా? అసలు కనీస అవగాహన లేకుండా ఒక కలెక్టర్ మీద అలాగా మాట్లాడడం అనేది మరి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి గారు కూడా చాలా సార్లు మాట్లాడారండి. అవగాహన వరకు వస్తే సస్పెన్షన్ వ్యవహారం మళ్ళీ ఒక సీరియస్ ఇష్యూ కాబోతోందా, లేకపోతే ఇందాక నేను అడిగినట్టు సరే గతంలో ఏదో జరిగిందిలే ఇక అలాంటివి జరగకుండా ఉంటాయని క్షమాపణ చెప్పే పరిస్థితి ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా రోజా చాలా తప్పుగా ప్రవర్తించింది, చాలా వల్గర్గా మాట్లాడుతుంది. రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు. ఆ నోరుకి అదుపు లేకుండా మాట్లాడుతుంది. మేము మాట్లాడాలంటే కాదండి మాట్లాడుతుందని ఇప్పుడు గౌరవంగా మాట్లాడాలంటే రోజా మేము కూడా గట్టిగా మాట్లాడగలం. ఇప్పటికే మీరు ఒక వ్యూహం సిద్ధం చేసుకున్నారా? సరే సభకు అనుమతిస్తే కనుక సహకరిద్దాం, ఒకవేళ సస్పెన్షన్ లాంటి వ్యవహారం ఉంటే సభ జరగకుండా అడ్డుకుందాం అని నిన్న కేంద్ర కార్యాలయంలో ఒక డెసిషన్కి వచ్చినట్టుగా వార్తలు ఇవాళ పత్రికలు రాశాయి. సార్ మేము ఒకటే చెప్తా ఉన్నాం, దానికి వ్యూహం అంటే ఏముండదండి. యాక్చువల్గా ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభలో ప్రవేశింపజేయాల్సిన బాధ్యత మరి స్పీకర్ గారి మీద ఉంది. అట్లాగే అధికార పక్షం కూడా ఏదైనా ఉంటే ప్రివిలేజ్ కమిటీ ద్వారా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ప్రివిలేజ్ కమిటీలో నేను కూడా వెళ్ళాను చాలాసార్లు. నాకు నా ప్రివిలేజెస్ ప్రోటోకాల్ భంగం వాటిల్లినప్పుడు ప్రివిలేజ్ కమిటీ ముందు కూడా జరగడం జరిగింది. అందులో మా వాళ్ళు కూడా సభ్యులు ఉంటారు. ఆ నిర్ణయానికి మళ్ళీ ప్రభుత్వాన్ని దాన్ని ఇంటర్ఫియర్ కాకూడదనే మా భావన. రికమెండ్ చేసింది. సంతోషం, అంతవరకు మేము అయిపోయింది. దానికి చెప్పడం హైకోర్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. దాని మీద వాళ్ళ నిర్ణయం ఇవ్వడం జరిగింది. ఇక దాని తర్వాత ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఎవరైతే పోరాటం చేశారో ఆ శాసనసభ్యులు ఏ పరిస్థితుల్లో చేశారో వాళ్ళు ప్రివిలేజ్ కమిటీ పిలిచినప్పుడు వాళ్ళు వెళ్ళడం జరిగింది. దానికి సమాధానం చెప్పడం జరిగింది. మరి దానికి అక్కడున్న మరి సభ్యులైతే ఎవరైతే ఉన్నారో లేకపోతే చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వారు సానుకూలంగా స్పందించిన మరి మాట మనం పేపర్లో కథనాలు చూడడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళా మరి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి సభ నడపడం మా ఇష్టం వచ్చిన ప్రకారం మేము నడపగలం. మీరు ఒక ఆలోచన మాత్రం అధికార పక్షం చేయకూడదని నా భావన. అంటే మీరు కూడా మీరే మాట్లాడుతున్నారు కదా, మీరే లక్ష కోట్లు ఇప్పుడు సందర్భం లేకున్నా కూడా మీరే మాట్లాడుతున్నారు. మీరే చెప్పారు గారైతేనేమి ఒక ప్రతిపక్ష నాయకుడు నిలబడితే మీరు మాట్లాడండి. ఆయన 40 నిమిషాలు మాట్లాడితే 20 సార్లు సభ జరగాల్సిన బాధ్యత అధికార పక్షం మీద ఉంది. ఇప్పుడు మన జరిగిన విషయాన్ని రాజకీయం చేసే ఆలోచనలో ప్రతిపక్షం ఉందా? యాక్సిడెంట్లు కానివ్వండి, లేకపోతే తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు వదిలేసి ఆలోచనలో ఉన్నారు. 10 మంది నిండు ప్రాణాలు పోయినప్పుడు మరి హుటాహుటిన హైదరాబాద్ నుంచి ప్రతిపక్ష నాయకుడు వస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఉన్నారండి.
ఎమ్మెల్సీ ఎలక్షన్ మంత్రి మా ప్రతిపక్ష నాయకుడు వచ్చిన తర్వాతనే కదా కలెక్టర్ గారు వచ్చింది 1 గంటకు. ప్రతిపక్ష నాయకుడు వచ్చిన తర్వాతనే కదా అందరూ అక్కడ ప్రతిపక్ష నాయకుడు 2.5 సంవత్సరాల్లో ఒక్క రోజు అక్కడ నిద్రపోలా. అది కదండి ఒక్క రోజు ఈ రాష్ట్రంలో నిద్రపోలా. మీ ప్రతిపక్ష నాయకుడి గురించి చెప్తారు. 67 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఒక్క రోజు ఈ రాష్ట్రంలో నిద్రపోలేదు. రాజకీయం చేయడానికి వచ్చాడు. శవాల మీద రాజకీయం కుటుంబాలకు సానుభూతి ప్రవర్తించడానికి కాదు. వెంకన్న గారు, సభలో కూడా ఇలాంటి వేడే ఉంటుందా అని అనుమానం వస్తుంది నాకు. అంటే మొదటి సమావేశాల్లో కూడా ఒక మంచి వాతావరణంలో కాకుండా అంటే ఒక మంచి జ్ఞాపకంగా మిగులుతుందా, లేకపోతే మళ్ళీ ఇలాంటి వాతావరణంలోనే ఉంటుందా అని అనుమానం వస్తుంది. కొత్తగా ఏమి ఉండే అవకాశం ఏమి లేదు సార్. అసలు పెట్టుకోకర్లేదా? ఎందుకంటే స్ట్రాటజీ ప్రభుత్వమే కూర్చొని అసెంబ్లీని ఎలా నిర్వహించాలి, స్ట్రాటజీ హౌ టు కంట్రోల్ అపోజిషన్ అనే దాని మీద స్ట్రాటజీ మేకింగ్ చేశారు. ఏం అవసరం వచ్చింది? ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి అక్కడ చేశాడు. ఆయన ఒక డాక్టర్తో మాట్లాడాడు. డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు వెనక నుంచి కలెక్టర్ వచ్చి భుజం తట్టాడు. అది సమంజసం కాదు. కలెక్టర్ గారి మీద ఒకవేళ ప్రతిపక్ష నాయకులు కూడా చేయేస్తే అది కూడా సమంజసం కాదు. కానీ ఘర్షణ వాతావరణాన్ని ఎందుకు పదే పదే ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది? అలాగే రోజాకు సంబంధం లేని సస్పెన్షన్ ని సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తారండి? ఎవరో ఒక మాట మాట్లాడినప్పుడు మీరు హక్కుల్ని అన్ని స్థాయిల్లో ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కుల్ని హరించారు, శాసనసభ్యుల యొక్క హక్కుల్ని హరించేశారు, ప్రతిపక్ష నాయకుడు హక్కుల్ని ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీకి తోకపాట్లా మాట్లాడుతున్నారు. ఎక్కడ నిబంధనలు పార్టీకి సంబంధించి పార్టీ చేసింది. సరే సంబంధించిన ట్రావెల్స్ కాబట్టే మీరు అడ్డుకున్నారని ప్రతిపక్ష చేస్తారండి. యాక్సిడెంట్ చేయమంటారా అనుకుంటున్నారండి? ఆగండి, మీరు విమానాలు యాక్సిడెంట్లు అవుతున్నాయి, ట్రైన్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి, లారీలు యాక్సిడెంట్లు అవుతున్నాయి, కార్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి. చర్చించమని కోరుకుంటున్నారు. ప్రజా సమస్యలు ప్రభుత్వం అంటే ఎలాగా? తప్పకుండా నా ఉద్దేశం ప్రభుత్వమే కదా బాధ్యత. ప్రభుత్వం కాదా? యాక్సిడెంట్ అయ్యి జనం చచ్చిపోతే ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్న ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళి పరామర్శించరు? ఎందుకు పలకరించరు? అక్కడ వాళ్ళ మీద ఇన్ని ఇష్యూస్ మీద వెంటనే ఆ ఇష్యూ మీద ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఈ జరిగేటటువంటి ఈ సమావేశాల్లో గ్యారంటీగా ఈ సస్పెన్షన్ రోజా గారి ఇది గ్యారంటీగా వస్తుంది. వస్తుంది. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటే దానిలో వైఎస్ఆర్ సభ్యులు కూడా పెద్దిరెడ్డి గారు ఎవరు ఉన్నట్టున్నారు, హాజరు కాలేదన్నారు, ఎవరు ఉన్నారు. ఉన్నప్పుడు ఆ కమిటీ నిర్ణయాన్ని గౌరవించి ఆమె కొంచెం బేషరతుగా క్షమాపణ చెబితే నా ఉద్దేశంలో ఆమెను అలౌ చేసేస్తారు. కానీ అక్కడ ఆ ప్రెస్టేజ్ అడ్డం వస్తుంది. బేషరతుగా ఎందుకు చెప్పాలి, కండిషనల్ గా అవతలాలు తప్పని భావిస్తే నేను క్షమాపణ అన్నట్టు చెప్పారు. ఆ చిన్న అటువంటి తొలగించుకుంటే ఎన్ని సజావు జరుగుతాయి. సజావు జరిగినప్పుడు ఈ ప్రతిపక్షం కూడా ఈ పాలకపక్షం యొక్క వైఫల్యాలన్నింటినీ ఎండగట్టే అవకాశం ఉంది. అంత బదులు ఈ ఘర్షణే పెట్టుకుంటే మొత్తం రోజు అదేంటి అయిపోతే 14 రోజులు అయిపోతాయి, బిల్లు ఉంటే పాస్ అయిపోతాయి, ఉపయోగం కూడా లేదు. కాబట్టి ఈ బాధ్యతను ఇద్దరు గుర్తెరిగి ప్రవర్తిస్తారు. అసలు సురేష్ గారు కనీసం గవర్నర్ ప్రసంగం అయినా ఒక జరిగే అవకాశం ఉంటుందా? అప్పటి నుంచి ఏమన్నా అలర్లు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? అలాంటివి ఏం లేదండి. గవర్నర్ ప్రసంగాన్ని గవర్నర్ గారు కూడా రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలు అయితేనేమి, ఈ విధంగా ముఖ్యంగా కరువు కటకాల మీద ఏ విధంగా ప్రభుత్వం స్పందించండి వాస్తవాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆయన ప్రసంగంలో. కేవలం మీకు తెలిసే ఉంటుంది అలా జరగట్లేదు, కేబినెట్ అప్రూవల్ చేసింది ఏదైతే ఉందో లేకపోతే ప్రభుత్వం ఏదైతే రాసిందో అదే ప్రభుత్వం ప్రభుత్వం రాసిందని చదువుతారు. కాబట్టి దాని మీద ఖచ్చితంగా మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఆయన చదివే దాని మీద ఖచ్చితంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ దాని మీద చర్చ జరుగుతుంది. మీ ఇప్పుడు రోజా గారి విషయం గురించి మీరు పదే చెప్తా ఉన్నారు. రోజా గారి సస్పెన్షన్ నిజంగా రూల్ బుక్ లో ఉందా? చెప్పండి, మీరే చెప్పండి. రూల్ బుక్ లో ఉందా? 1 year వరకు సస్పెండ్ చేయొచ్చు ఉందా? ఏ సభ్యులు ఎవరికి కూడా 1 year సస్పెండ్ చేసే అధికారం లేదు. మాట్లాడచ్చా?
ఆంధ్ర అసెంబ్లీలో రాష్ట్రంలో ఏదైనా మాట్లాడాలి. లేవండి. చాలా మంది సస్పెండ్ కావాలి, చాలా మంది మంత్రులు కూడా పోవాలి, చాలా మంది మంత్రులు కూడా పెట్టుకోవాలి, బయట పంపించాలి. చాలా మంది మంత్రులు, చాలా మంది సీనియర్ శాసనసభ్యులు కూడా బయట పంపించాల్సిన అవసరం ఉంది. అది కనిపిస్తుంది అక్కడ. కేవలం వ్యక్తిగతంగా రోజాను ఒకటి వెంకయ్య గారు, ఒకటి ప్లేస్ మారినా లేకపోతే సొంత రాష్ట్రంలో పరిపాలన, అలాగే సొంత రాష్ట్రంలో సభలు ప్రారంభించుకుంటున్నా వారన్నట్టు మనుషులు వాళ్ళే కాబట్టి అంటే ఏం పద్ధతులు మారే అవకాశం లేదంటారా? ప్రజలు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకర్లేదని ఇప్పుడు చెప్తారు. మీ టీవీల ద్వారా ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరు గొడవ పెట్టుకుంటున్నారు. అదే జరిగాయి కదా. కాదండి, అట్లా ఇప్పుడు అటు ఇప్పుడు రోజా గురించి మాట్లాడుతున్నారు మీరు. రోజా బూతులు మాట్లాడచ్చా అసెంబ్లీలో? లేదా చట్టం వీడియో క్లిప్పింగ్స్ స్పీకర్ తెలియకుండా వీడియో క్లిప్పింగ్స్ బయటికి వెళ్ళాయండి. వీడియో క్లిప్పింగ్స్ బయటికి వెళ్ళినప్పుడు స్పీకర్ గారు ఎలా వెళ్ళారో నాకు తెలియదు. ఒక నిమిషం, వీడియో క్లిప్పింగ్స్ బయటికి పోవచ్చు, జరిగిందండి. కేవలం ఒక ఎమ్మెల్యే అంశం కాదు. అంటే ఆ సందర్భానికి వస్తే సరే ఏ అంశం మీద పోరాటమైనా మీరు చేసిన పద్ధతి కూడా కొంత వ్యతిరేకత వచ్చింది కదా. సరే టేబుల్ మీద ఎక్కడ స్పీకర్ మీద కాగితాలు, ఇది కూడా ఒక మంచి ఆహ్వానించే పరిణామం కాదు. దానికి శాసనసభ్యులు కోసం పోరాటం చేసిన విలేజ్ కమిటీ ముందు దానికి సమాధానం చెప్పడం జరిగింది. కొంతమంది చెప్పలేదు. పిలవాలి. విషయంలో మాత్రం దారుణంగా అన్యాయం జరిగింది. సభాపతికి తెలియకుండా వాయిస్ కూడా వాళ్ళు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడిన మాటలు కాదు అవి. ఫ్లోర్ అడ్జోన్మెంట్ జరిగిన తర్వాత హౌస్ ఆర్డర్లు లేనప్పుడు జరిగిన మాటల్ని రికార్డ్ చేసే మాటలు మీరు ఒక మాట చెప్పగలరా? మీరు మండలి సభ్యులుగా ఉన్నారు, వారు అసెంబ్లీలో సభలో సభ్యులుగా ఉన్నారు. ఒక ఇన్సూరెన్స్ మనం ఏమన్నా ఈ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వగలుగుతామా? ఒక మంచి వరవడికి తెరదీస్తామని ఏమైనా చెప్పగలిగే అవకాశం ఉంది? తప్పకుండా అండి, తప్పకుండా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించరు. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే స్పీకర్ గారు కూడా ఎంతసేపు సహనంతో ఉంటారు? మీరు అందరూ చూసారు. అధికార పక్షం సిద్ధంగా ఉందా? చెప్పమనండి. రోజా ఆ రోజు మేము చేసింది తప్పైందని చెప్పమనండి. నిజంగా అండి, చాలా మీరు చెప్పిన మాట ప్రకారం ఈ రాష్ట్రపతిలకు మేము తెలియజేసేది ఒకటే అండి. ఈ నూతన తాత్కాలిక శాసనసభ సమావేశాల్లో మీరు చెప్పినట్లు కొత్త సాంప్రదాయాలు ఏం అవసరం లేదు. పాత సాంప్రదాయాలకు విలువనిస్తూ ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా సమావేశాలు జరగాలో ఆ విధంగా వాళ్ళకి సమావేశాలు జరిపితే మేము పరిపూర్ణంగా సహాయ సహకారం అందించడానికి, రాష్ట్ర ప్రజల సమస్యలను చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అనేక సమస్యలు ఉన్నాయి. అంతేకాని వాళ్ళు మాత్రం ఈ విధంగా మళ్ళా పాత సంస్కృతిని మేము తీసుకొస్తాం, ఇది కేవలం తాత్కాలిక రాజధాని కాబట్టి మేము చేసేదేం లేదు. మమ్మల్ని అంటారండి, మీరు చేసి మమ్మల్ని అంటారండి. శాసనసభలో ప్రతిబింబించాల్సిన చాలా ప్రజా సమస్యలు మరుగున పడిపోతున్నాయి. ఇది రోజా గారికి సంబంధించిన విషయం లేదా చంద్రబాబు గారికి సంబంధించిన విషయం కాదు. ఇది చాలా ప్రజా సంబంధిత విషయాలన్నీ మరుగున పడిపోతున్నాయి. శాసనసభ అంటే ప్రజా సంబంధిత అంశాల మీద చర్చించాల్సిన వేదిక. అది ప్రతిపక్షాలు ప్రజా సమస్యల్ని ఎత్తాలి, ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని, ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి. అందుకోసం వేదిక ఉంది. కానీ రోజా గారి వ్యక్తిగత విషయాల్ని, రోజా గారి అనుచిత వైఖరి అది చర్చించే పదే చర్చనీయాంశం కాదండి. కరువు ఉంది, మంచినీటి సమస్య ఉంది, ఎండాకాలం వచ్చేసింది, పశుగాస సమస్య ఉంది, రైతులు ఇచ్చిన 33,000 ఎకరాల్లో పంట లేక మరి రైతు కూలీలందరూ రోడ్ల మీద ఉన్నారు. క్లారిటీ కూడా ప్రభుత్వం ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకున్నట్టుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇవాళ ఎమ్మెల్సీగా నామినేషన్ వేయబోతున్నారు. అలాగే మిగతా సభ్యులు కూడా ఎమ్మెల్సీలకు నామినేషన్ వేయబోతున్నారు. అంశం మీద చర్చకు వెళ్దాం. స్టే ట్యూన్డ్.